అందరికీ నమస్కారం అండి. కే ర్యాంప్ ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మీ అందరికీ నచ్చింది అండ్ ఐ కెన్ సీ దట్ చాలా మంచి బజ్ ఏర్పడింది సినిమాకి. ఇంకా జస్ట్ 6 days టు గో. 18th రిలీజ్ అవబోతుంది. పోయిన దీవాళికి చాలా పెద్ద హిట్ ఇచ్చారు నాకు. అలాగే ఈ దీవాళి కూడా కే ర్యాంప్ చాలా అంటే చాలా బాగా వచ్చింది మూవీ. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ ఎంటర్టైన్మెంట్ అంతా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా మీరందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ దీవాళికి మీరందరూ కడుపుబ్బా గట్టిగా నవ్వుకుంటారు. అనుకోకుండా సడన్ ప్లాన్ ఇది. ఎందుకో మళ్ళీ పండగ సినిమా కదా, కొంచెం గ్రౌండ్ లెవెల్లో అందరికీ ఫ్యామిలీస్ అందరికీ ఇంకా కొంచెం మీ ద్వారా చేరాలని, ఈ సినిమా చూడాలని చెప్పడానికి వచ్చాను. తప్పకుండా మీరందరూ దీవాళికి ఫ్యామిలీ అందరితో కలిసి సినిమాకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మైక్లో మాట్లాడతలేదు అమ్మా. అంటే ఆ తర్వాత విన్నాను ఇది సబ్జెక్ట్. వినగానే ఎందుకో ఒక 2 hours నరేషన్ ఇస్తుంటే చాలా రోజుల తర్వాత అలాగే నేను ఒక మళ్ళీ కాలేజ్ డేస్ కల్లా గుర్తు తెచ్చుకొని చాలా వైబ్ అవుతూ కంటిన్యూస్గా నవ్వానమాట. అప్పుడే విన్నప్పుడే మంచి వైబ్ ఏర్పడింది. ఇదేదో సినిమా కొంచెం గట్టిగా నవ్వించేలా ఉంది. అండ్ డైరెక్టర్ కొంచెం మేమర్ అనమాట, మీమ్స్ వేస్తుండే డైరెక్టర్. ముందు అక్కడి నుంచి వచ్చాడు. చాలా ఇప్పుడున్న జనరేషన్ కి రైట్ నౌ ఓకే రైట్ నౌ ఇప్పుడు జోక్లు ఎలా వర్కౌట్ అవుతాయి ఏంటి అని చెప్పి తను చెప్తుంటే చాలా బాగా అనిపించింది. అందుకే చేశాను. లేదు అంటే బేసిక్గా సినిమా కొంచెం ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడే కానీ సినిమా మంచి వైబింగ్గా ఎంటర్టైనింగ్గా వెళ్తూ ఉంటుంది. వాడి క్యారెక్టరేషన్ కూడా అలా ఉంటుంది. అందుకనే నాని తర్వాత అది కొంచెం వర్కౌట్ అయింది కదా, కే ర్యాంప్ పెడదామన్నా అన్నాడు. ఓకే, ఇంకా యూత్ఫుల్ వర్డ్ అది, బయటికి రీచ్ అవ్వడానికి కూడా మాకు కే ర్యాంప్ అంటే తొందరగా వెళ్ళిపోద్ది అనుకున్నాం. బట్ సినిమాలో వాడి పేరు కుమార్ అబ్బవరం, సో కాబట్టి ఇంకా కే ర్యాంప్ అని అలా పెట్టాల్సి వచ్చింది. చూద్దాం, ఇది కలిసి వస్తే ఇంక అన్ని చూద్దాం. ఎక్కడ ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్, యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ కూర్చొని సరదాగా చూసే సినిమా. ఒక తల్లిదండ్రులు రైట్ నౌ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారు, ఎలాంటి బిహేవియర్స్ ఉన్నారు అండ్ పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు అనేది చిన్న క్లైమాక్స్లో మంచి ఎమోషన్ ఉంటుంది. సాయి గారు కానీ నరేష్ గారు కానీ అందరూ ఉన్నారంటే లైక్ ఇట్స్ ఎ ఫ్యామిలీ సబ్జెక్ట్. కంప్లీట్ యూత్ అండ్ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడొచ్చు సార్. అంటే కంప్లీట్లీ నేను ఇంతకుముందు ఇలా లేనేమో. చాలా అంటే అవుట్ అండ్ అవుట్ ఎనర్జీగా ఉంటుంది ఈ రోల్ కొంచెం. అది కొత్తగా ఉంటుంది. చేతన్ భరద్వాజ్ గారు నాకు బాగా కలిసి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. ఎస్ఆర్ కళ్యాణ మండపం, వెన్రో భాగ్యం విష్ణు కదా, ఇప్పుడు మళ్ళీ కలిసి చేస్తున్నాం 3వ సినిమా. ఇప్పటికే పాటలు మీకు బాగా నచ్చాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చాలా గట్టిగా ఇచ్చారు. వెయిటింగ్ 18th ఇంకా ఎంత మ్యాజిక్ జరుగుతుంది అని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మా కాంబోలో మళ్ళీ హ్యాట్రిక్ సినిమా అవబోతుంది. అదేం లేదండి, అలా అనేవాళ్ళే నాకు తెలిసి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అలా పదాలు. అదేం చిన్న చిన్న వర్డ్స్, అవేమి ఇబ్బందికరంగా అయితే ఏమీ లేవు. బట్ ఒకరికి 2 ఇబ్బంది ఉన్నవి ఎలాగో తీసేస్తున్నాము. అంటే మేము ఫస్ట్ నుంచి ఎందుకు అది చెప్తున్నామంటే అది క్యారెక్టరేషన్ తాలూకు అలా మాట్లాడితే తప్ప వర్కౌట్ అవుతుందని చెప్పి అలా చేసామది. అది సినిమా చూస్తున్నప్పుడు ఎవరికి 1% కూడా ఇబ్బంది అనిపించింది. ఆ సిచ్యువేషన్లో ఓకే ఇలా బిహేవ్ చేసాడా అన్నట్టుంటుంది. చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ అవుతుందండి. ఇది రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ అవుతుంది షూటింగ్. అండ్ హ్యాపీ గ్లిమ్స్ మీ అందరికీ చాలా బాగా నచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ షూటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎక్సైటెడ్గా ఉన్నాం ప్రాజెక్ట్ విషయంలో కూడా. అవుతున్నాయండి, అవుతున్నాయి. అది ఇప్పుడు ఇంకా ఓకే. దీని తర్వాత నేను అనౌన్స్ చేస్తాను ఒకసారి అయిపోయిన తర్వాత.
హీరోయిన్స్ కూడా కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటూ ఉన్నారు. మీరు ప్రతి సినిమాలో హీరోయిన్ కూడా ఒక అంటే కొత్త ఫేస్ ని పరిచయం చేస్తున్నారు. అంటే న్యూ ఫేస్ చూపించాలన్నా న్యూ ఫేస్ చూపించాలని ఏం లేదా, ఆ టైంకి ఎవరు అంటే డేట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, కొంచెం హీరోలు ఎవరు చేస్తే బాగుంటుంది అనే ఒక డిస్కషన్ ద్వారా, అంతే కానీ పర్టికులర్గా వాళ్ళతో వీళ్ళతో చేయాలని అలా ఏం లేదు. అవును ఉన్నాయన్న, ఇబ్బందిగా అనిపించింది ఏమన్నా? అదేం అస్సలు 1% ఏమన్నా, అదేముంటుంది అన్న, కామెడీగా ఉంటుంది. మీకు అక్కడ ఒకవేళ కిస్ సీన్ ఉన్నా కానీ అది ఎంటర్టైనింగ్గా వాడి సిచ్యువేషన్ మీకు ట్రైలర్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది అన్న. ట్రైలర్ చూస్తే ఓకే హీరోయిన్కి ఏదో ప్రాబ్లం ఉంది, హీరో దానివల్ల సఫర్ అవుతున్నాడు అన్నది మీకు అర్థమవుతుంటుంది. రేపు ఒకవేళ కిస్ సీన్ అలాంటిది వచ్చినా కానీ అది మీరు నవ్వుతారు అది చూసి సిచ్యువేషన్. అవును ఇది ఎంటర్టైనర్ కదా, దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇది ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఇది ఒక ఎంటర్టైనర్ కంప్లీట్. చాలా హ్యాపీ అమ్మ, నాకు బాగా నచ్చిన ఆర్టిస్ట్ అనమాట సాయి గారు, చాలా బాగా సపోర్ట్ చేశారు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో. మళ్ళీ మా ఇద్దరు కాంబో రిపీట్ అయ్యేది, ఏదన్నా మంచి సినిమా కొంచెం గట్టిగా ఇద్దరికి సెట్ అయితే చేద్దాం అనుకున్నాం. ఆఫ్టర్ 4 years సెట్ అయింది. చాలా బాగా అనిపిస్తుంది మా ఇద్దరిది మళ్ళీ. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్, సినిమా చాలా బాగా వచ్చింది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మా ఇద్దరి కాంబో కూడా మళ్ళీ రిపీట్ అవబోతుంది. అవునమ్మా, నేను కొంచెం ఆంజనేయ స్వామి భక్తుంది. ఇంకా వాడు కూడా హనుమాన్ జయంతి రోజు పుట్టాడు, సో అందుకని ఇంక హను అని పేరు పెట్టాడు. సో అయితే మంచిదే కదమ్మా. లేదు, హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి కథ కొచ్చికి వెళ్తుంది, కొచ్చిలో జరుగుతుంది మొత్తం. లేదండి, సినిమా చూసే కొంచెం మార్గాలు ఎక్కువ అయిపోయినాయి. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, మేము సినిమాల్లోకి వెళ్ళి ఇప్పుడు మేము సినిమాలు చేస్తున్నాం కాబట్టి మాకు ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక సినిమా చేయడం ఎంత కష్టం, ఒక రిలీజ్ ఎంత కష్టం, అది మీ దగ్గరికి తీసుకురావడం ఎంత టఫ్ అన్నది. వీలైనంత వరకు ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే మా సినిమా మీరు థియేటర్స్లో చూస్తేనే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది బతుకుతుంది. పైరసీ వెళ్ళిపోతే అది వేరేలా వెళ్ళిపోద్ది. అక్కడ చాలామంది కష్టపడుతున్నారు, ఇంకా ఆపర్చునిటీ దొరక్క, ఇంకా సినిమాల్లో అవకాశం దొరక్క చాలామంది అలా ఉన్నారు. ఇంకా ప్లీజ్ అండి, ప్లీజ్ డోంట్ వాచ్ ఇట్ ఇన్ పైరసీ. అనిపించింది మాట్లాడానండి, అది పాజిటివ్గా, అది వెరీ హ్యాపీ. అలా ఏం లేదు సార్, యాజ్ ఆఫ్ నో ఏం అనుకోలేదు. ఇంకా అది చూడాలి, కథల్ని బట్టి ఏమన్నా వస్తే అది చూడాలి. అదే లేదన్న, అది అయిపోయింది అన్నది. అదే లేదన్న, అదే లేదన్న, అది అయిపోయింది. దాని గురించి ఏం లేదన్న, అయిపోయింది, ఆల్రెడీ డిస్కషన్ చేసింది. థ్యాంక్ యూ అన్న అందరికీ. ఫ్యామిలీ అందరితో వెళ్ళండి, దీవాళికి పక్కా ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ.